హాయ్ హలో నమస్కారం అబ్బాయిలు అండ్ అమ్మాయిలు. వెల్కమ్ బ్యాక్ టు మన రెట్రో చిత్రాలు. సో కొత్తగా మన ఛానల్కి ఏమైనా వచ్చుంటే అర్జెంట్గా వెళ్ళి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఈరోజు మీ ముందుకు తెచ్చేసాం హౌస్ మేట్స్ రివ్యూ. కొన్ని రోజుల ముందు తమిళ్లో జీ5లో స్ట్రీమ్ అయింది. ఫైనల్లీ తెలుగు డబ్బింగ్కి వచ్చేసింది అనుకోండి. సో మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. సో ఎందుకు నాకు వర్కౌట్ అవ్వలేదు, అసలు మూవీ స్టోరీ ఏంటో డీటెయిల్ రివ్యూలో చెప్పేసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా డీటెయిల్ రివ్యూ. హౌస్ మేట్స్ మూవీ తమిళ్ నుండి తెలుగులో డబ్బింగ్కి వచ్చింది. ఇంకా హారర్ అండ్ కామెడీ జోనర్లో వచ్చిన సినిమా గురించి చెప్పాలంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఆ రైటింగ్ బాగున్న, ఎగ్జిక్యూషన్ ఏమో ప్రాపర్గా చేయలేకపోయారు. ఇంకా స్టోరీలోకి వస్తే హీరో ఒక ఇల్లు కొంటాడు, పెళ్లి చేసుకుంటాడు. అలా ఒక తండస్టం వాళ్ళ ఇంటి మీద పడి ఏదో తేడాగా జరుగుతుంది. ఇంట్లో ఏమేమి విచిత్రాలు జరుగుతాయో, ఏమవుతుందో ఈ మూవీలో రిప్రజెంట్ చేస్తారు. బేసిక్గా ఇలాంటి జోనర్ మూవీస్ చూడడం వల్ల మంచి ఫీల్ వస్తుందంట. ఇంకా నాకైతే ఈ మూవీ చూసాక కొంచెం కూడా ఫీల్ రాలేదనుకోండి. ఈ మూవీని జీ5లో చూశాను. మూవీలో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి, అలానే చాలానే నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకా ముందుగా వచ్చి మన మూవీలో పాజిటివ్స్ మాట్లాడేసుకుందాం. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రొటీన్ మూవీ లవర్స్కి రొటీన్గా అనిపిస్తుంది, బట్ కొత్త వాళ్ళకి చాలా మంచి ట్విస్ట్ అది. కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో హీరో వాళ్ళు, హీరోయిన్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారో అది కూడా చాలా పద్ధతిగా చూపించారు. ఈ మూవీలో చాలా బాగా హ్యాండిల్ చేశారు. నో ఎడల్ సీన్స్, నో బ్యాడ్ సీన్స్, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇంకా నెగిటివ్స్ మ్యాటర్స్కి వస్తే ఈ మూవీలో బోలుడు ఉన్నాయి భయ్యా. మూవీలో ఫస్ట్ ఆఫ్ అయితే పిచ్చలాగా స్టోరీని తిప్పి 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 రొటేట్ చేసేస్తారు. ఇంకా స్టోరీలో ఆల్టర్నేటివ్ ఇంకోటి తీశారు, ఆ బాబోయ్ అదైతే నా మైండ్ కొంచెం చాలా డిస్టర్బ్ చేసేసింది. మ్యూజిక్ కూడా చాలా పురుగుంటుంది. ఎగ్జిక్యూషన్ అయితే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకోండి. రైటింగ్ కూడా కొన్ని దగ్గర ఫెయిల్ అయింది. సినిమాటిక్ కూడా చాలా అంటే చాలా లోగా ఉంది, నాకైతే నీరసం వచ్చేసింది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే కాళీ వెంకట్ గారు డీసెంట్గా చేశారు. ఇంకా హర్ష గారు కూడా చాలానే బాగా యాక్ట్ చేశారు. ఇంకొక బుడ్డోడు పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాకు తెలిసి మూవీకి న్యాయం చేసింది అడొక్కడే. ఇంకా ఇంతే అండి ఈ మూవీ రివ్యూ. ఇంకా మన తెలుగులో అద్భుతం మూవీ చూసిన వాళ్ళు హాలీవుడ్లో కూడా కొన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంది, సేమ్ అలానే తీశారు. బట్ బట్ మీకు ఇలాంటి జోనర్స్ వర్కౌట్ అవుతుంది అంటే అర్జెంట్గా వెళ్ళి జీ5లో చూసేయండి. ఈ మూవీ చాలా కొత్త ఫీల్ ఇస్తుంది కొత్త వాళ్ళకైతే. రోజు మూవీస్ చూసే మూవీ లవర్స్కి ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వదు. అంతే అండి మన రివ్యూ. రెగ్యులర్ మూవీస్ చూసే వాళ్ళకి కొత్త జోనర్ మూవీస్ కావాలి, కొత్త ఫీల్ రావాలి అంటే ఈ మూవీ మన జీ5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో ఇంతే అండి మన రివ్యూ ఆఫ్ ద హౌస్ మేట్స్. సో చాలా కష్టపడి, చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా కష్టపడి మేము ముందుకి ఈ వీడియోస్ తెస్తున్నాం, ఈ మూవీ సజెషన్స్ కూడా తెస్తున్నాం. కొత్తగా మన ఛానల్లో ఎవరికి వచ్చి ఉంటే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్స్ వీడియోస్ చూసేయండి, అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అనుకోండి. కొత్త వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళని తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం.